ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కాసేపట్లో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ 2018 సెప్టెంబర్ 14న దారుణ హత్యకు గురయ్యాడు. అమృతను ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపం అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. భార్య అమృతతో కలిసి ఆసుపత్రికి వెళుతున్న సమయంలో ప్రణయ్ను సుభాష్ శర్మ అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ కేసులో మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమృత తండ్రి మారుతీరావు A1 నిందితుడు కాగా అతను పశ్చాత్తాపంతో 2020 మార్చి 7న ఖైరతాబాద్లోని వైసీ భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 EMA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్లలో సుభాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా 5గురికి గతంలో బెయిల్ వచ్చింది. అస్గర్ అలీ ఉగ్రవాదిగా పోలీసులు గుర్తించారు. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్రకుట్రల్లో అస్గర్ కీలక పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పుడు వీటన్నింటిపై విచారించిన ధర్మాసనం ఇవాళ తుది తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్ అశోక్, ఇప్పటి వరకు కేసుకు సంబంధించి పూర్వపరాలు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఎన్ని గంటలలోపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, ఇప్పటికే నిందితులు ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హత్య కేసులు ఉన్నటువంటి 7 నిందితులు కూడా ప్రస్తుతం అయితే కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా తుది తీర్పు అయితే వెల్లడించున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకోవచ్చు మనం, పోలీసులు 3 లేయర్లుగా ఏర్పడి పూర్తి స్థాయిలో ఏదైతే పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీర్పు ఏం రానుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2018 సెప్టెంబర్ 14న దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి దాదాపు 6.5 సంవత్సరాల పాటు కూడా సుదీర్ఘ విచారణ సాగినటువంటి నేపథ్యంలోనే ఫిబ్రవరి 5వ తారీఖున ఏదైతే వాదనలు మూసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తుది తీర్పు రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలోనే అటు న్యాయమూర్తితో పాటు నిందితులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మతో పాటు A3గా ఉన్నటువంటి అస్గర్ అలీని కూడా ప్రత్యేకంగా భారీ భద్రత నడుమ ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎస్కాట్ సాయంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2018 సెప్టెంబర్ 14న కులాంతర వివాహం చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రణయ్ని అత్యంత దారుణంగా మిర్యాలగూడలో అమృత, ఎవరైతే ప్రణయ్ భార్యగా ఉన్నటువంటి అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి మరి హత్య చేపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జ్ షీట్ ని పోలీసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేసు విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలోనే 2020 మార్చి 7వ తారీఖున అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు హైదరాబాద్ వైశ్య భవన్ లో 306 రూమ్ నెంబర్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే మారుతీరావు చనిపోయి A1గా ఉన్నటువంటి మారుతీరావు చనిపోయినటువంటి నేపథ్యంలోనే A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీతో పాటు A5గా ఉన్నటువంటి MA కరీం, A6గా ఉన్నటువంటి మారుతీరావు తమ్ముడైనటువంటి శ్రవణ్ కుమార్ తో పాటు ఆటో డ్రైవర్ గా ఉన్నటువంటి శివ, ప్రస్తుతం నిజాం కూడా ప్రస్తుతం అయితే ఇందులో విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 7 నిందితులకు సంబంధించి ఏం శిక్ష పడనుంది? ఒకవైపు ఏదైతే ప్రణయ్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటు భార్య అమృత కూడా ఖచ్చితంగా 7 నిందితులకి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా, మరణశిక్ష విధించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు న్యాయమూర్తి ఏం తీర్పు ఇవ్వనున్నారనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే 6.5 సంవత్సరాలు సుదీర్ఘ విచారణ సాగినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు తమకు న్యాయం జరగబోతుందని చెప్పేసి కూడా ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అప్రమత్తమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఖచ్చితంగా కోర్టుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడలో ఒక కులాంతర వివాహం చేసుకున్నటువంటి ప్రణయ్ని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత అటు దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా నిరసన చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే విచారణ సాగుతున్న రోజులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నిందితులు
నిందితులు ఒకవైపు ఇందులో 5 నిందితులు బెయిల్పై బయట ఉన్నప్పుడు కూడా అస్గర్ అలీతో పాటు A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ, వేరే కేసులో హిరేన్ పాండ్యా, గుజరాత్ సంబంధించినటువంటి మాజీ హోంమంత్రి అయినటువంటి హిరేన్ పాండ్యాను కూడా అత్యంత దారుణంగా 2003న హత్య చేసినటువంటి కేసులో అస్గర్ అలీ ప్రధాన కీలక నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దాంతోపాటు మిగిలినటువంటి కేసులకు సంబంధించి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే సుభాష్ శర్మ కూడా పలు కేసుల్లో నిందితుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే అతన్ని కూడా గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని ప్రత్యేకంగా అక్కడి నుంచి పీటీ వారెంట్ మీద నల్గొండకు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే ఒక ప్రత్యేక ఎస్కార్ట్ ద్వారా అయితే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. తీర్పు వచ్చిన అనంతరం నిందితులందరినీ కూడా జైలుకు తరలించున్నారు. అయితే తీర్పు ఏం రానుంది? ఇందులో A2, A3, A4గా ఉన్నటువంటి అబ్దుల్ బారీ గతంలోనే పలు నేరాల్లో నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. A5గా ఉన్నటువంటి MA కరీం కావచ్చు, A6గా ఉన్నటువంటి శ్రవణ్తో పాటు నిజాం ఆటో డ్రైవర్లు ఉన్నటువంటి నిజాం కావచ్చు, శివ కావచ్చు, వీళ్ళకి ఏం శిక్ష పడుతుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే న్యాయమూర్తి కూడా కోర్టుకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మనకి ఎగ్జాక్ట్ గా 11:30 వరకు కూడా ఈ తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తీర్పు వచ్చిన అనంతరం కూడా ఇందులో నిందితులకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా జైలుకి తరలించున్నారు. అయితే మరోవైపు అస్గర్ అలీతో పాటు సుభాష్ శర్మని మళ్ళీ తిరిగి గుజరాత్ కి తరలించేటువంటి అస్గర్ అలీని అయితే తిరిగి గుజరాత్ కు తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆ సబర్మతికి సంబంధించినటువంటి ఎస్కార్డ్ పోలీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలోనే తీర్పు అనంతరం అతన్ని తిరిగి సబర్మతి జైలుకి అయితే తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నల్గొండ జిల్లా కోర్టు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అందరూ ఒకవైపు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు అటు ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తుది తీర్పు రానుందని చెప్పేసి తెలిసినటువంటి నేపథ్యంలోనే అసలు కేసులో ఏం తీర్పు రానుందనేది కూడా అంతా సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా అమృత ఒకటి నిన్న కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఇందులో 7 నిందితులకు కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కోర్టులో మాత్రం మరి కాసేపట్లో SC/STకి సంబంధించినటువంటి కోర్టులో తీర్పు రానున్నటువంటి నేపథ్యంలోనే నిందితులు అందరూ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో తీర్పు కూడా రానున్నది. కార్తీక్. రైట్ అశోక్.